ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో జంపింగ్ జపాంగ్లు ఎక్కువైపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వీడబోతున్నారు అనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్ష పోకడలపై మాజీ కేంద్ర మంత్రి కోట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేపు కర్నూలులో కార్యకర్తలతో కోట్ల దంపతులు సమావేశం కాబోతున్నారు. పార్టీని వీడాలంటూ కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆయన టీడీపీలో చేరుతారంటూ ప్రస్తుతం ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అలాగే కోట్ల సోదరుడు హర్ష వైసీపీలో చేరుతారని చెప్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి, కర్నూలు జిల్లాలో కీలక నేత అయిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ మారబోతున్నారు. కాంగ్రెస్ ని వీడి ఆయన టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఒంటరి పోరుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఆయన అనుచరులు కూడా ఈ మధ్య పార్టీ మారాలని ఆయనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కోట్ల టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కోట్ల సోదరుడు హర్ష వైసీపీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ టీడీపీలోకి చేరికలు అనూహ్యంగా సీనియర్ నేత వంగవీటి రాధా కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. మరోవైపు వైసీపీకి ఇటీవలే రాజీనామా చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా టీడీపీలో చేరబోతున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన టీడీపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీని వీడాలని కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏపీలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు కార్యకర్తలతో సమావేశమై తన పూర్తి స్థాయి నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తారు. మరోవైపు కోట్ల సోదరుడు హర్ష వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.